హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామంలో సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి అంజన్ కుమార్, నాంపల్లి అంజన్ కుమార్ మనతో ఉన్నారు. అతను 6 గ్యారంటీల పైన విలేజ్లో మారుమూల గ్రామం ఎట్లా అక్కడ అమలవుతున్నాయో ఈ 6 గ్యారంటీల పైన అతను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీ గుర్రప్పగూడెంలో చిన్న మారుమూల గ్రామం, అక్కడి బస్ సౌకర్యాలు కూడా లేవు సార్. ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి అక్కడ? ఒకటి చెప్పాలంటే, మొదట్లో మనకి గ్రామ పంచాయతీ తరఫున చిన్న చిన్న పనులు కార్యక్రమాలు ఎమ్మెల్యే సహకారంతో చేసినాం. ఇప్పుడు కూడా 6 గ్యారెంటీల్లో మనకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. అండ్ మహిళలకి ఫ్రీ బస్ ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది. నిన్నగాక మన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించినాం. రేపు ఫ్రీ బస్ కూడా ఊళ్ళో నుంచి వచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్చలు జరిగినాయి. అదేవిధంగా గుర్రప్పగూడెం డెవలప్మెంట్ గురించి అయితే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి శ్రద్ధ పెట్టడం జరిగింది. గతంలో ఒక 2-3 సీసీ రోడ్లు వేయడం జరిగింది. 3 సీసీ రోడ్లు వేసినాం అన్న. అదే నా చేతుల మీద చేయడం జరిగింది. అదేవిధంగా బోర్ మోటార్ కూడా రేపో మాపో చేపిస్తున్నాం. అదేవిధంగా కొన్ని పనులు ముందరకెళ్తున్నాయి. అన్ని పనులు ఒకే టైంలో కావాలంటే కుదరని పని. కొత్త పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అండ్ మా ఊరి మీద ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇంకా కొన్ని పనులు ఇస్తే ఇంకా కొంచెం డెవలప్మెంటు మంచిగా అవుతుంది అనేది మా ఉద్దేశం. చెరువు నింపే బాధ్యత కూడా మా సారే తీసుకోవడం జరిగింది. నిన్న మన ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పించారు. ఆ కొత్త ట్రాన్స్ఫర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సింగిల్ ఫేజ్ కరెంటు కూడా మా ఎమ్మెల్యే గారి శ్రద్ధ తీసుకొని దాని మీద చిత్తశుద్ధిగా పనిచేసి సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేశారు. అది మరో 20 రోజుల్లో ప్రారంభమవుతుంది. ఓకే సార్, మాడుగులపల్లి మండలం నూతనంగా ఏర్పడ్డ మండలం సార్. ఇక్కడ 3 ప్రతినిధులు ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అటు పోతే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా, ఇక్కడ మీ బత్తుల లక్ష్మారెడ్డి, వీళ్ళందరికీ కలుస్తుంది సార్. అది ఎలా డెవలప్ అవుతుంది? మంచిగా డెవలప్ అవుతుంది సార్. మా మండలం ఏంటంటే, మా అదృష్టం ఏంటంటే, మా మండలం 3 నియోజకవర్గాల కలయిక. అండ్ ఇక్కడ కోమరెడ్డి చల్లని చూపు మాకుంది. అండ్ అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపు మాకుంది. ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఉంది. పెద్దలు జాన్ రెడ్డి గారి చూపు మా మీద ఉంది. మా మండలం మీద ఖచ్చితంగా వీళ్ళందరూ దృష్టి సారించి కొన్ని ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందర చేపడుతున్నారు. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా తోపుచెర్ల నుంచి ఒకటి మొదలుపెట్టారు. ఆ విధంగా ముందరికి వెళ్తారు. అండ్ ఇదే విధంగా మాకు రఘువీర్ రెడ్డి అన్న ఎంపీ గారు కూడా మా సపోర్ట్ ఉంది, చేస్తున్నారు కొన్ని పనులు. ఓకే సార్, అప్పుడు కూడా గత ప్రభుత్వంలో కూడా అధికారంలో 3 నియోజకవర్గాలు కూడా అధికారంలో వాళ్ళే ఉన్నారు సార్. ఎలాంటి అభివృద్ధి చేశారు మండలాన్ని కానీ, మీ గుర్రప్పగూడెన్ని కానీ? ఎలాంటి అభివృద్ధి సార్? దౌర్జన్యాలన్నీ. అభివృద్ధి ఏముంది సార్? కొన్ని సరే, ఆ ప్రభుత్వంలో కొన్ని పనులు అయినాయి, కాదని లేదు. కాకపోతే ఆ పని చేసే వైఖరి ఏ విధంగా ఉందంటే, మనకు ఒక పొలమే చూసుకోండి, ఒక 4-5 మళ్ళు ఉంటే పైన బోర్ వేసినామంటే ఒక పైన స్విచ్ చేస్తే 4 మళ్ళకి పోవాలంటే ఒకేసారి ఎట్లా పోతాయి సార్? ఆడొక డైవర్షన్ ఉంటే ఆన్ పని ఆడ చేసుకుంటూ పోవాలి. మన కాంగ్రెస్ పార్టీలో అదృష్టం ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏ ఎమ్మెల్యే పని ఆ ఎమ్మెల్యే పని చేసుకుంటూ పోతారు. ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఏముందంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ స్విచ్ చేస్తే ఏ పని అయినా జరుగుతుంది. కేసీఆర్ స్విచ్ బంద్ అయితే ఏ పని జరగదు. ఆ విధంగా ఒంటెత్తి పోకటం పోయిండు. ఆ నిరంకుశ పాలనకే ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం ఏర్పడ్డది. ఓకే సార్, ఇప్పుడు తిప్పర్తి నుండి సర్వారం గ్రామం మీదుగా మీ ఊరికి రోడ్డు మార్గం కావాలంటున్నారు సార్. ఇక్కడ ఉన్నది కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు ఇక్కడ నుంచి కొనసాగించడం జరుగుతుంది. అతని దృష్టికి తీసుకెళ్లారా? మంత్రి గారి దృష్టి కంటే తీసుకెళ్ళలే, కానీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. దాని మీద కూడా మంత్రి గారికి సార్ చెప్తామని చెప్పడం జరిగింది. దాని మీద చర్చలు జరుగుతుండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ రాలేదంటున్నారు, ఈ రైతు రుణమాఫీ కాలేదంటున్నారు సార్. వీళ్ళందరి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు? రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల వరకు ఇచ్చిన చరిత్ర ఎవరిది లేదు సార్. రేవంత్ రెడ్డి హయాంలోనే జరిగింది, మా ప్రభుత్వంలోనే జరిగింది. 2 లక్షల పైన ఉన్నాయి కూడా, కొన్ని కావాల్సి ఉన్నాయి, అవుతాయి. దేనికైనా తొందర పెడితే కావు, సమకాలిక టైం ఇస్తే ఆ టైంలో అవుతాయి ఖచ్చితంగా. ఓకే సార్, గత ప్రభుత్వంలో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారు సార్. మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతమందికి లబ్ధి చేకూరింది మీ గ్రామంలో? రైతు బంధు మొన్న చూడండి సార్, ఏకకాలంలో 9 రోజుల్లోనే 9,000 కోట్ల బడ్జెట్ విడుదల చేసిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి సీఎం గారి చనువతో అయింది, వేరే ఎవరితోటి కాలేదు. అది రేవంత్ రెడ్డి ద్వారానే అయింది.
రైతాంగానికి. ఓకే సార్, మీరు యువ నేత, యువ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ ఊర్లో మొత్తం కూడా అంతా సీనియర్ నాయకులు ఉన్నారు, ఇప్పుడు యువతను కోరుకుంటున్నారు సార్ ఆ గ్రామస్తులు. మరి మీరు యువకులుగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసి కృషి చేస్తున్నారు సార్? ఖచ్చితంగా సార్, నా వంతు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో నేను అది చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ టైంలో నాకు ఒక సపోర్ట్ అనేది, మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి అని కోరుకున్నా. నాకు భగవంతుని దయ వల్ల బేఎల్ఆర్ మాకు చక్కని సపోర్ట్ ఇస్తుండు. మేము అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే కొంత అమౌంట్ విషయంలో ఇబ్బందులు పడి కొన్ని పనులు కొంచెం డిలే కావచ్చు. కాకపోతే అన్ని పనులు ఖచ్చితంగా పూర్తి చేసే ఉంటాం. అండ్ ఎట్ ద సేమ్ టైం స్కూలు అభివృద్ధికి కూడా మేము కొంచెం వేరే ప్రణాళిక సిద్ధం చేసినాం. ఎమ్మెల్యే గారికి చెప్పినాం. ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించారు. స్కూల్ డెవలప్మెంట్ గురించి కూడా బాత్రూమ్లు, లెట్రూమ్లు లేవంటే వాటికి కూడా ఓ 3,20,000 ఎమ్మెల్సీ ఫండ్ ద్వారానో ఏజెస్ ఫండ్ ద్వారానో ఇప్పించారు. అది కూడా రేపు ప్రారంభించే టైము చెప్తాం. సార్, గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మీ పైన అప్పుడు కేసులు కూడా తెలుస్తుంది సార్, ఎంతవరకు అది వాస్తవం అంటారు? వాస్తవమే సార్, వాస్తవం. పోలీస్ స్టేషన్కి పోతే ఇక కాంగ్రెస్ చూడంటే కథం సార్, పని ఏదో ఒకటి పెట్టడం, పోలీస్ స్టేషన్ వేయడం, కొట్టడం, ఇప్పుడు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో. కాకపోతే ఈ టైంలో ఎవరిని కూడా మేము కాంగ్రెస్ పార్టీ అని ఇది చెప్పుకొని రుబాబుగిరి చేయడం ఇవన్నీ మేము చేసేటోళ్ళం కాదు. నిమ్మలంగా బతిలాడి మెప్పించి ఒప్పించి పని చేసేటోళ్ళమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు సార్. గత ప్రభుత్వంలో ఎన్ని చేసిరు అనేది, అరాచకాలు ఏం చేసిరు అనేది వాళ్ళకే తెలుసు, మాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, పార్టీని అడిగి పేరు పక్కన పెట్టేస్తున్నారు అంటున్నారు సార్ విలేజ్లో. అది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదు సార్, అది వాస్తవమే లేదు, అది మొత్తం అవాస్తవం. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కాడికి పోయి రిక్వెస్ట్ చేసి, సార్ మా ఊరికి ఒక 20 ఇండ్లు కావాలని రిక్వెస్ట్ చేసి, ప్రతి ఒక్కరు ఇండ్లు లేనోడెవడు పేదోడెవడు అని అడిగి తెలుసుకొని, ప్రతి ఒక్కరిది గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా సరే నేనే వెరిఫికేషన్ చేయించి దగ్గరుండి ఇల్లు పెట్టించిన వ్యక్తిని సార్. నేను చూసిన ప్రతి వ్యక్తిని. అందులో ఒక 3 బీజేపీ నుంచి ఉన్నారు, ఓ 4-5 టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్గా ఉండేటోళ్ళు 7-8 మంది ఉన్నారు. మా పార్టీ వాళ్ళకి వచ్చింది 5-6 మాత్రమే. కేవలం మా పార్టీకి నా ఎమ్మటి తిరిగేటోళ్ళకి వచ్చింది ఒక 5-6 మాత్రమే. అది కూడా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వచ్చింది, నేనేదో కల్పించుకొని పెట్టింది కాదు. ఓకే సార్, మీరు ఇంత చిన్న వయసులో అంటే రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు ప్రజాసేవ చేయాలన్న దృక్పథం ఏ విధంగా కలిగింది సార్ మీకు? ప్రజాసేవ చేయాలనేది ఏమో కానీ, మొదట్లో నేను దేవిరెడ్డి ఆదిగిరెడ్డి పెద్దయ్య అని ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉండేది, ఆయన ఎమ్మటి తిరిగాను. అట్టే ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు, ఉమ్మడి వేమలపల్లి మండలానికి ప్రధాన కార్యదర్శి ఉండే. ఆయనతోటి తిరగడం వల్ల మైండ్కి అది బాగా ఎక్కింది. అదే దశలో ఆయన మరణాంతరం కాంగ్రెస్ పార్టీని నేను కొంచెం చేతిలోకి తీసుకోవడం కాదు కానీ అందరితోటి కలిసిపోయి కొంచెం పని చేసి నేనే ఆడ చూపించడం, నేనే ఆయన తిరగడం, అండ్ దిమ్మ కట్టడం ఆయన పేరు మీద. దిమ్మ కట్టిన కాంచి ఇక పూర్తి స్థాయిలో డైరెక్ట్ సాగర్ వెళ్ళి రఘువీరెడ్డిని ఫస్ట్ జాన్ రెడ్డి గారిని కలిసినాం. జాన్ రెడ్డి గారు టైం వేయలేనన్నారు, కొడుకు వచ్చినా పర్లేదని చెప్పేసి రఘువీరెడ్డి అన్న కాడికి పోయి బతిలాడి, మన బండి మీద పోయి బతిలాడి అదే జాన్ రెడ్డి కొట్టిన రఘువీరెడ్డి అన్నని తీసుకొని వచ్చి దిమ్మ ఓపెనింగ్ చేయించినాం. కాంగ్రెస్ పార్టీ దిమ్మ 2018 నవంబర్ 4వ తారీఖు దిమ్మ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు రఘువీరెడ్డి అన్న బాగా సపోర్ట్ ఇచ్చిండు. మోరల్ సపోర్ట్, ఏదైనా సలహా ఉన్నా మేము ఫోన్ చేస్తాం, మాకు సపోర్ట్ ఇస్తాడు. ఓకే సార్, మీ స్థానిక ప్రజలు ఓకే గెలిపించడానికి సంజన్ కుమార్ ఓకే రెడీ, మంచిగానే ఉంటుంది, కాకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడు, నల్గొండ అక్కడక్కడ ఉంటాడని అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం? వాళ్ళకు మీరు నిజంగా ఏ విధంగా సేవలు అందిస్తారు? లేదు సార్, నేను పూర్తి స్థాయిలో ఏదైనా మీటింగ్ ఉందన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏదైనా పనులు చేయాలన్నా, ఏదన్నా సరే నా పని బంద్ చేసుకున్నా సరే అర్ధగంట లోపల గురపోవడానికి ఉంటా. ప్రత్యేకంగా ఊరికే టైం కేటాయిస్తున్నా. అండ్ ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏం లేదు, ఒక ఇల్లు నా ఫ్యామిలీ తప్ప ఇక్కడ నాకేం లేదు. మొత్తం నాకు ఊళ్ళోనే ఉంది, ఊళ్ళోనే చేసుకుంటా. నా బలగం మొత్తం ఊళ్ళోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ బలగమైనా, నేను పని చేసుకోవడమైనా, ఎమ్మెల్యే గారు మాకు కొన్ని నిధులు ఇచ్చారు. ఏ పని చేయాలన్నా నేను ఊళ్ళోనే ఉంటా. ఊళ్ళోనే ఊరితోటే నా జీవితం అంకితం, ఊరికే. ఓకే సార్, కొంతమంది మహిళలు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అని, 2500 అని, తర్వాత 4000 రూపాయల పెన్షన్, వీటి మీద బాగా ఫోకస్ పెడుతున్నారు సార్. ఇచ్చినటిని కూడా మంచిగానే ఉన్నాయి అంటున్నారు, వీటి మీద ఫోకస్. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తుంది ప్రభుత్వం అని అడుగుతున్నారు, వాళ్ళకేం చెప్తారు మీరు? అది దేనికైనా కొంచెం సమయం ఇవ్వాలి. ఫస్ట్ సమయం ఇస్తే పైనుంచి నిర్ణయం తీసుకుంటారు. అండ్ పబ్లిక్లోకి ఏ విధంగా పోవాలనేది వాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం ఒక ప్రకటన ఇచ్చి దాని ప్రకారం చేస్తారు. దానికి తొందరపడితే ఏ పనులు కావు. 2500 అంటారా మహిళలకి, అది ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. మేబీ ఈ ఎలక్షన్లు అయిపోయాక చూడవచ్చు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సర్పంచ్ ఎలక్షన్ల ముందర కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. అండ్ కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి.
వచ్చిన వాటి గురించి కూడా చెప్పండి జనాలకి. మీరు రిపోర్టర్లు మీ తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రైతులకు ఏం చేసింది, జనాలకు ఏం చేసింది, గ్రామ పంచాయతీకి నిధులు ఎన్ని ఇచ్చింది, ఇవన్నీ ఏం చేస్తుర్రు అనేది కూడా మీరు మీ ద్వారా కూడా మీ పబ్లిసిటీ కూడా ఎక్కువ ఉంటుంది బయటికి. తద్వారా పాజిటివ్ అనేది మనం చెప్పగలిగితే మళ్ళీ రేపు ప్రభుత్వం మనదే వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా పనులు కొన్ని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అనేది సరే, ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఏదో చేస్తున్నామని, కానీ బీసీ వర్గీకరణ అయితే ఇప్పుడు కష్టం అనేది నా ఉద్దేశం. అంటే ఆ బీసీ వర్గీకరణలో 42% రిజర్వేషన్ కూడా చట్టసభల వరకు తీసుకెళ్ళాలి, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు కాకుండా చట్టసభలలో కూడా ఒక వాదించేటట్టు ఉండాలని చెప్పేసి అంటున్నారు. అట్నే విద్య అండ్ ఉద్యోగాలకు కూడా వర్తించే విధంగా కావాలంటున్నారు. సార్ ఇది సాధ్యమవుతుంది అంటారా? సాధ్యమవుతుంది అంటే ప్రయత్నిస్తే సాధ్యం కాదు ఏది ఉండదు, సాధ్యమవుతుంది. కాకపోతే ఇక ఇందాక చెప్పినా కదా, ఏదైనా ఉన్న ఫలంగా కావాలంటే ఏది కాదు, కొంత టైం ఇవ్వాలి, ఓపికతోటి పని చేయాలి. నేను 15 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం, ఓపిక పట్టిన. ఈరోజు మీరు వచ్చి నన్ను పిలిచి ఏదో ఇంటర్వ్యూ తీసుకోరు. ఉన్న ఫలంగా సంవత్సరం తిరగగానే మా కాడ వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమంటే ఎవరు తీసుకోరు. ఏదైనా ఓపిక పడితేనే కొన్ని పనులు అవుతాయి. ఓపికతోటి ఉందాం, పనులు అయితే ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు నమ్మకం ఉంది, రైతాంగానికి నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉండే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము పనిచేస్తామనేది మాకు తెలుసు. ఓకే సార్, బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు గెలవక ముందు ప్రజాసేవ చేసి ఎక్కడినైనా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే పనులు చేసిండో వాళ్ళ అమ్మగారు చనిపోయిన సంవత్సరికం దాకా కొన్ని పనులు ఆపివేయడం జరిగింది. సంవత్సరికం తర్వాత అట్ ది సేమ్ టైం మళ్ళీ పనులు స్టార్ట్ చేసిండు. అన్నదాన కార్యక్రమాలు కానీ, ఎవరైనా చనిపోతే పంపించడం కానీ. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఆడపిల్ల పెళ్లి జరిగినా కళ్యాణ లక్ష్మి 11,116 పంపిస్తుండు. ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది. ఎవరో బురద జల్లే ప్రయత్నం చేసినంత మాత్రాన అది ఏం కాదు. కుక్కొచ్చి కొండ ముందర మురితే దానికి ఏం ప్రమాదం ఏం లేదు. ఓకే సార్, విలేజ్లో మొత్తం రైతులు ముఖ్యంగా మాకు సమస్యను తీసుకొచ్చారు సార్. వాళ్ళు మా దృష్టికి కోతులతో బెడత బాగా ఉంది సార్. ఏ పంటలు కూరగాయలు కూడా పండించుకోలేకపోతున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు సార్, కోతుల నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు చేపట్టబోతున్నాయి? ఖచ్చితంగా సార్, అంటే రాష్ట్ర స్థాయిలో నాకు తెలియదు, కానీ మా ఎమ్మెల్యే గారితో మాత్రం నేను చర్చించిన. కోతుల నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంది రైతులకి. అండ్ అట్ ద సేమ్ టైం నా పొలం కూడా అక్కడనే ఉంది, అటు సైడ్ కోతులు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి కూడా చర్చించడం జరిగింది. కాకపోతే ఆయన కొంచెం టైం ఇవ్వండి, ఏదైనా చేస్తానే. అట్లా కూడా సమస్య వస్తుంది అంటున్నారు. మన ఊర్లో అటువంటి ఇబ్బంది ఏం లేదు సార్, మన ఊర్లో అటువంటి ఇబ్బంది లేదు, మన విలేజ్. ఓకే సార్, ఇప్పుడు బాగా కూడా యువత మొత్తం మద్యానికి బానిసలు అవుతున్నారు సార్. ఈ మద్యం విషయంలో కూడా బానిసలతో పాటు మహిళలను ఇబ్బంది పడుతున్నారు. అవును సార్, దీనిపైన నిర్మూలించడం కోసం గత ప్రభుత్వాలు కూడా విఫలమైనాయని చెప్పేసి అక్కడున్న ప్రజలే చెప్తున్నారు. మరి మీతోటన్నా సాధ్యమవుతుందా నిర్మూలించడం? నా కోరిక ఏంటంటే, మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ అదే మన మునుగోడు నియోజకవర్గాన్ని చూసుకోండి. రాజగోపాల్ రెడ్డి సార్ ఏ విధంగా చేస్తారు అనేది చాలా చక్కగా చేస్తారు సార్. కొంచెం నియంత్రణలో పెట్టిండు. బెల్ట్ షాపులు కూడా ఏదో ఒక చోట ఉండి ఆడుకో ఓ టైం వరకే పరిమితి ఇచ్చి చేపేయడం జరుగుతుంది. అదే మిర్యాలగూడ నియోజకవర్గంలో తీసుకొస్తే నాకు సంతోషం. అది మీరే చేయాలి కదా సార్. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు, అందరికీ, యువతకు కూడా మంచి జరుగుతుంది అనేసి అక్కడ ఉన్న ప్రజల వాయిస్. సార్ కనీసం మటన్ చికెన్ కూడా ముట్టుకోడు, మటన్ చికెన్ ముట్టుకోడు, ఏది ముట్టుకోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. సార్ చాలా మంచి వ్యక్తి. నలుగురికి వచ్చినా కూడా పద్ధతి ప్రకారం చెప్తాడు, గిట ఉండ్రు నాన్న అని. అటువంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పేసరికి కొంతమంది వినకపోవడం, ఎలిగేషన్ పెట్టడం, ఈయన అది బంద్ చేపిస్తాడు ఏందనడం, ఇది బంద్ చేపిస్తాడు ఏందనడం, కొంచెం వేరే వల్గర్గా మాట్లాడడం వల్ల సార్ కొంచెం నొచ్చుకొని పక్కకు ఉండడం జరుగుతుంది తప్ప ఇక కొన్ని సార్ ఇప్పుడు యువత మొత్తం కూడా ఫోన్ బెట్టింగ్ల ద్వారా చాలా ఇబ్బందులు, కుటుంబాలు కూడా చిన్నభిన్నం అవుతున్నాయి. ఆ బెట్టింగులలో ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఈ న్యాయం జరుగుతుంది అంటారు? చాలా కుటుంబాలు కూడా అతలకుతలం అవుతున్నాయి బెట్టింగ్ల ద్వారా. ఇది ఏదైనా సార్, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ప్రతి దాంట్లో మనం చూసే ప్రతి వీడియోలో వాటి పబ్లిసిటీ ఎక్కువైపోయింది. గేమ్స్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. వాడేమంటే అది చూడంగానే గేమ్ నొక్కుతుండు, డౌన్లోడ్ చేస్తుండు, 500 పెడితే 1000 రూపాయలు వస్తాయని ఆశతోటి పెడుతుండు, పోగొట్టుకుంటుండు డబ్బులు. ఇంకో 1000 పెడితే ఇంకో వస్తాయేమనే ఉద్దేశంతో యువత ఆ విధంగానే ఖరాబ్ అవుతుంది తప్ప ఫస్ట్ వాటిని రద్దు చేస్తే ఎవరు వాడకానికి ఎవరు ఉండరు కదా సార్. ఫస్ట్ వాటిని రద్దు చేసే ప్రయత్నం చేయాలి. దాని మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం.
ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో దాని మీద ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. ఓకే సార్, మీ గుర్రపగూడెంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది సార్? విద్యా వైద్యం అంటే మనకు ఎంపీటీసీ పరిధిలో ఒకటి ప్రాథమిక చికిత్స ఆలయం ఒకటి కట్టడానికి అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. అండ్ మోత్కూరులో ఆల్రెడీ కట్టడం కూడా అయిపోయింది. ఆగామోత్కూరులో ఎంపీటీసీ పరిధి మాకు ఆగామోత్కూరు, అక్కడ కట్టడం కూడా పూర్తి స్థాయిలో అంటే ప్లాస్టింగ్ వర్క్లో ఇవి నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే సార్, నాంపల్లి అంజన్ కుమార్కి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నా జనాలని నమ్మి నేను ముందుకు నడుస్తున్నా. గుర్రపగూడెం అనేది నా కుటుంబం. గుర్రపగూడెం అనేది ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబానికి జీతగాడిగా పనిచేయడానికి నేను ముందరకు వస్తుంటున్నా. ఒక జీతగాడిగా పనిచేయడానికి గ్రామ పంచాయతీ నుంచి నేను ఏదైతే జీతం తీసుకుంటున్నానో ఆ జీతం తీసుకొని జీతగాడిగా పనిచేయడానికి ముందుకు వస్తుంటున్నా. నా వ్యక్తిగత ఏదో సంపాదన కోసమో ఇంకా దేనికోసమో నేను రావడం లేదు. ఆఫీస్ కాడికి కూడా ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా నా ఇంటికాడికి వస్తే చిన్న చూపు అవుతామని ఆ ఇంటికాడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికాడికి పోతా. నా వ్యక్తిత్వం అటువంటిది. ఎవరిని ఆఫీస్ కాడికి రా, ఇంటికాడికి రా అని చెప్పి లాగడం నాకు అటువంటి నచ్చవు. ఎవరైనా ఫోన్ చేసి రాలేని పరిస్థితులు ఉంటే నేనే డైరెక్ట్ ఇంటికి పోతా. ప్రతి ఒక్కరిని నేనే కలుపుకొని పోతా. రేషన్ కార్డు కావాలని నేనే ఇంటికి పోయి జిరాక్స్లు కూడా నేనే తీసుకొని అప్లై చేయడం జరిగింది. నిన్న మన కూడా ఇందిరా మిల్లు కూడా నేనే ఇంటికి పోయి కట్టుకోరని ఆయన బతిలాడి పెట్టేయడం జరిగింది. ఇండ్లు లేని వాళ్ళు గుడిసెలలో ఉండేటోళ్ళకి కూడా నేనే రిక్వెస్ట్ చేసి పెట్టేయడం జరిగింది. ఓకే సార్, మన మంచితనం ఉంది, ఎట్ ద సేమ్ టైం కొంచెం డబ్బులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్టీ తరపున నిలబడ్డా ఏ విధంగా నిలబడ్డా పైసలు పెడితేనే కొంచెం అనేది జనాల దృష్టిలో బాగా ఏర్పడ్డది. ఆ పైసలు పెట్టే విధానాన్ని తీసేయాలనేది నా ఉద్దేశం. ఓటుకి నోటు తీసుకొని ఓటు వేసే వాళ్ళని మనకు అవసరం లేదు. ఈసారి ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా ఓట్లకి పైసలు ఇచ్చే విధానమే ఉండదు. ఒక 20 ఏళ్ళ తర్వాత అదేదో ఇప్పుడే మనం మన గ్రామ స్థాయి నుంచి మనమే మొదలు పెడదాం అనేది నా ఉద్దేశం. ఓకే సార్, గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది సార్. ధరణి పోర్టల్ ద్వారా చాలామంది భూములు కోల్పోయి మీ ఊర్లో కూడా ఉన్నారని తెలిసింది సార్, మా దృష్టికి వచ్చింది. ఈ భూభారతి ద్వారా వాళ్ళ సమస్యలు క్లియర్ అయితే అంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు ధరణిలో 2 ఎంకరేట్లు ఉంటే ఈయన పేరు మీద ఉండే భూమి డైరెక్ట్ ఆయన పేరు మీద ఎక్కింది. ఇదే కలెక్టరేట్లో దాదాపు వారం రోజులు ధర్నా చేసిన తర్వాత పెన్నం పిల్లల్ని తీసుకొని వచ్చి వారం రోజులు ధర్నా చేసిన తర్వాత అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. అంత సింపుల్గా ఎట్లా అయిపోయింది సార్? భూభారతి కొంచెం ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం చేస్తుంది. సరే, ఏదైనా పుట్టగానే ఎమ్మటే నడవదు, కొంచెం దానికి కూడా టైం పడుతుంది. ఒక 1 year 2 years టైం పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా సక్సెస్ రేషియో మాత్రం పక్కా ఉంటుంది. ఓకే సార్, మీ మిర్యాలగూడెం నియోజకవర్గంలో కానీ మీ మాడుగులపల్లి మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకు విలువలు లేవు. ఓకేనా? పార్టీలు మారి వచ్చిన వాళ్ళకే ప్రత్యేకత ఉంది, వాళ్ళకే పదవులు వస్తున్నాయి, వాళ్ళనే ఎమ్మెల్యే గారి దగ్గర తీస్తున్నాడు, మాకు లేవు అని కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు సార్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదు సార్, అట్లేం లేదు. కొంత మేరకైతే కొన్ని రకాలుగా తెలిస్తే మాత్రం ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి పిలిపియడం, మాట్లాడడం, ఇది కాదబ్బా అని చెప్పి నచ్చజెప్పి పంపించడం జరుగుతుంది. పార్టీకి జెండా మోసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు విలువిస్తారు, అందరూ విలువిస్తారు. కాకపోతే కొన్ని మిస్టేక్ల వల్ల ఏమన్నా తప్పు జరిగి ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎన్నికలంటే చాలా విలువైనవి సార్, ఓటు అంటే కూడా చాలా విలువైంది. ఓటు నమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి సార్. ఇప్పుడున్న రాజకీయాలలో కూడా మద్యానికో మనికో ఓటు అమ్ముకుంటున్నారు. వాళ్ళలో ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం ఒక యువ నాయకునిగా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? చైతన్యం తీసుకురావడం అంటే వాళ్ళే చాలా చైతన్యవంతులు, మనకంటే వాళ్ళే చాలా చైతన్యవంతులు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే బాగుపడుతుంది ఊరు, ఎవరికి ఓటేస్తే ముందుకు పోద్ది ఊరు అనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళకంటే మనకే తక్కువ తెలుసు. కాబట్టి ఈరోజు ఎలక్షన్లకు పోయినాక దాని ఏందనేది మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి. ఓకే సార్, నాంపల్లి అంజన్ కుమార్ గారు గెలిచిన తర్వాత ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది గ్రామ పంచాయతీ? ఖచ్చితంగా ఒక రకమైన మార్పు అయితే చూపిస్తాను తప్పకుండా. ఎట్లుంటుంది అనేది మాటల్లో చెప్పడం కంటే చేసి చూపిస్తే మంచిది. నేను తక్కువ మాట్లాడతా, కొంచెం పని చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇంతసేపు మాట్లాడిపించారు. ఓకే సార్, ఫైనల్గా మీ గ్రామ ఓటర్లకి, నీకు ఓటేయాలనుకున్న ఓటర్లకి, మీ నియోజకవర్గ ప్రజలకి, మీ మండల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అమ్మలాంటి పార్టీ, మీకు బువ్వ పెడుతుంది తప్ప తినే పళ్ళని లాక్కోదు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.